ఎన్నో కోట్ల కోట్ల కల్పాల నుండి వేదం ఉంది. కానీ వేదం యొక్క ప్రధాన మూల పురుషులు అంటే వేదంలో ఉన్నటువంటి అంశాలనే తీసుకొని ఏదైనా అభివృద్ధి చేశారనేటువంటి వాడుకొని ఎప్పుడన్నా వాడుతుంటారు. ఆ వేదం అనేటువంటి అంశం ఈ సృష్టి మీద ఉండేటువంటి భూమి మీద ఉండేటటువంటి జ్ఞానాన్ని మీకు ధారపోసినటువంటి వేద ప్రమాణం, ఆ వేద ప్రమాణం మీద ఉండేటటువంటి నమ్మకమే నువ్వు గొప్పవాడిగా తీర్చిదిద్దడానికి ఆధారం అయ్యింది. ఆ విధంగా తన్ను తాను నమ్ముకున్నటువంటి వాడే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును అభివృద్ధి చేశాడు. కానీ ఎన్నో కోట్ల కల్పాల నుండి వేదం ఉంది. కానీ వేదం యొక్క ప్రధాన మూల పురుషులైనటువంటి మేము, విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులైనటువంటి మేము తెలియలేదు అంటే, మేము ఇచ్చిన నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని ఎవరో ఆ నమ్మకాన్ని మీ భయంతో ముడేసి అంటే అంటే ఆ నమ్మకానికి మీ భయం అనేటువంటి నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా భయం అనేటటువంటి తత్వాన్ని ముడేసి ఆ విధంగా ఆ భయంతో కలిపి మూఢనమ్మకాన్ని నిజ నమ్మకంగా చేసేశారు. కావున జీవుని దేవుని పైన నమ్మకం, సంకల్పం నిలబడటం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో ఈ జీవునికి తెలియక నమ్మకాన్ని నమ్మకపోవడం వలన అబద్ధము ఈ సృష్టిని శాసించడానికి ఆధారం అయ్యింది. ఈ సృష్టిని శాసించడానికి కారణమైంది.